నమస్తే ఫ్రెండ్స్, నేను రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలతో కలిపి ఒక కాంగ్రెస్ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కుదిపే ఒక భయంకరమైన ఒక పదజాలం వాడారు. ఏంటంటే అది ఈసీ ఎలక్షన్ కమిషనర్ వారు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ బీజేపీకి సహాయం చేస్తూ బీజేపీని గెలిపిస్తుంది. ఇది వార్త. నిజంగా ఈ వార్త విన్న తర్వాత నాకు ఒక క్షణం అయోమయంగా అయిపోయాను. భయం కూడా వేసింది. ఇందుకు నేను అయోమయం ఎందుకు అయ్యాను, భయానికి ఎందుకు గురయ్యాను, ప్రజలకు రానున్న భయంకరమైన సమస్యలు ఏంటి, ఇవన్నీ నేను మీతో కొద్దిగా చర్చిస్తాను. అవి మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎందుకు గౌరవిస్తారంటే గవర్నమెంట్ వారు, అదే గెలిచిన గవర్నమెంట్, ఇప్పుడు సీఎం కానీ పిఎం కానీ వాళ్ళు ప్రజల ఓట్లతో గెలుస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు మనల్ని గెలిపించారు కాబట్టి మనం నెక్స్ట్ సారి కూడా గెలవాలి, అందుకే ఇలా మనం జాగ్రత్త చూసుకుందాం అనుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క అంతిమ లక్ష్యం. అయితే ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలతో సంబంధం లేకుండా ఈసీ వారి దొంగ ఓట్లతో సీఎంను పిఎంను గెలిపిస్తే అది ఎలా ఉండిద్ది, అది నాకు భయం వేసింది. అది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వాళ్ళు గెలవలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పైన నరేంద్ర మోడీ గారు ఈఎంఎల్తో గెలిచారు అనుకోండి, ఒక 2 నిమిషాలు అలా గెలిస్తే వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది అంటే, ఇక ఎవరిని పట్టించుకోరు, అందరినీ ఎవరిని పడితే ఆడిని జైల్లో పెడతారు, అరెస్ట్ చేస్తారు, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తారు, ఒక వర్గాన్ని మెప్పు పొందడం కోసం ఒక వర్గాన్ని చంపుతారు కూడా, హింసిస్తారు కూడా. ఆ స్థాయికి వెళ్ళిపోద్ది. ప్రస్తుతానికి బీజేపీ వాళ్ళు మామూలుగా జనం ఓట్లతో గెలిచారని మనం అనుకుంటుంటేనే ఇలా ఉంది. నిజంగా ఈవీఎంలతో గెలిస్తే వాళ్ళు ఇంకా అనుకోండి గెలిస్తే హిందువుల్ని క్రిస్టియన్స్ని బీజేపీ గవర్నమెంట్ బతకనిచ్చిద్దా? వాళ్ళ వ్యక్తులకున్న ఒక భావజాలాన్ని ప్రజల మీద రుద్దేసి హిందూ సమాజంలో ఎవరైతే దూరంగా ఉంటున్నారో దానికంటే వాళ్ళని చంపే ప్రయత్నం కూడా చేస్తారు సామూహికంగా. అది చాలా పెద్ద భయంకరం. ప్రజలతో మనకు సంబంధం ఏంటి అనుకుంటే అంతే కదా. మీరు కావాలంటే చూడండి, గ్రామంలో కూడా వీళ్ళు ఒక బాగా జమీందారు ఉన్నాడు అనుకోండి, వాడికి ప్రజలతో సంబంధం లేకుండా డబ్బు గట్రా అన్నీ ఉన్నాయనుకోండి, వాడు ప్రజలను లెక్క చేయడు, వాడు ఏమనుకుంటే చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన కర్ణాటకలోని ధర్మస్థలిలో అక్కడ గవర్నమెంట్తో సంబంధం లేకపోతేనే కదా వాళ్ళు 250 మందిని 300 మందిని రేప్ చేసి చంపేశారు. సేమ్ ప్రజలను చంపేస్తారు, కొట్టేస్తారు. ఇంకా అసలు మన ఊహకు కూడా అందదు. అందుకు నాకు భయం వేసింది. అంటే ఈవీఎంలతో బీజేపీ గెలిస్తేనే ఇలా చేసిద్దా? కాదు. రేపు ఈవీఎంలతో వైసీపీ గెలిచినా అలాగే చేసిద్ది, కాంగ్రెస్ గెలిచినా అలాగే చేసిద్ది. ఇక ప్రజలంటే రెస్పెక్ట్ లేనప్పుడు, ప్రజలతో పని లేనప్పుడు అంతే కదబ్బా. ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడు, మనకు ఉపయోగపడే వస్తువుని భద్రంగా పెట్టుకుంటాం, ఉపయోగపడని వస్తువుని ఎక్కడో పడేస్తాం, అవసరం దాన్ని పాడు కూడా చేస్తాం. ఇప్పుడు చూడు, మనకి ఉపయోగంలో డస్ట్ని తీసుకెళ్ళి డంపియార్డ్లో పడేస్తాం, అలాగనమాట. అది నాకు చాలా భయం వేసింది. నిజంగా అదే కానీ మళ్ళీ నిజంగానే అయితే సీఎంలు పిఎంలు మనం ఓటు లేకుండా గెలిస్తే వాళ్ళు మాత్రం ప్రజలను బతకనివ్వరు. అసలుకి వాళ్ళకి ఇష్టమైన ఇష్టం లేని వాళ్ళందరినీ చంపేయడానికి కూడా కాదు. అందుకు నాకు భయం వేసింది. అందుకని దయచేసి ఎలక్షన్ కమిషనర్ వారు ఈవీఎంలను తీసేసి బ్యాలెట్ రూపంగా ఎలక్షన్ పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. అప్పుడు మాకు బీజేపీ గెలిచిన ప్రాబ్లం ఉండదు, కాంగ్రెస్ గెలిచిన ప్రాబ్లం ఉండదు, టీడీపీ గెలిచిన ప్రాబ్లం ఉండదు, వైసీపీ గెలిచిన ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ప్రజల ఓట్ల దయతో వాళ్ళు గెలుస్తారు కాబట్టి ప్రజల్ని సక్రమంగా చూస్తారు. నమస్కారం ఫ్రెండ్స్.